రాష్ట్రంలోని రైతులు, మేధావులు, నాయకులు సహా అందరూ సలహాలు, సూచనలతో ప్రభుత్వం భూభారతి చట్టం 2025ను రూపొందించి అమల్లోకి తెచ్చిందని వనపర్తి శాసనసభ్యులు తులి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా గణపురం మండల కేంద్రంలోని రైతు వేదిక భూభారతి భూమి హక్కుల రికార్డు చట్టం గురించి, అందులోని ముఖ్యాంశాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గణపూర్ పీఏసీఎస్ చైర్మన్ డీవైఎస్ఓ సుధీర్ రెడ్డి, తహసీల్దార్ సద్గుణ, ఇతరుల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కోసం ఒక అధికారులను మన కోసం పనిచేసే అధికారులను వాళ్ళు కొంచెం లేపుతారు. అవన్నీ జరగకూడదని మొన్న సీఎం గారు మాట్లాడారు. ఎట్లాంటి పరిస్థితుల్లో మన రెవెన్యూ వ్యవస్థ అనేది మనకు సంబంధించిన పొద్దున్నేసి ఇల్లు, వాకిలి, పొలము మనకు సంబంధించినంతా చేయాల్సిన అధికారాలు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గర ఇంత ఇబ్బంది వచ్చినా, ఇంత ప్రజలు వచ్చినా మన కోసం పనిచేస్తుంటారు. కాబట్టి ఆ రెవెన్యూ అధికారుల కోసం మనం ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళకు మన అండగా నిలవాలి. మన ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిస్తేనే వాళ్ళు తొందర పనిచేస్తారు. మళ్ళీ దానికోసం రేపు నుంచి కొంతమంది అది అట్లా, ఇది ఇట్లా, అధికారులు అట్లా, ఎంఆర్ఓ ఎట్లా చేస్తారు, ఆర్డీఓ ఎట్లా చేస్తారు, కలెక్టర్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ బట్ట కాల్చి మీరు వేస్తుంటారు. సో మన అధికారులు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన 15-16 నెలల నుంచి దాని మీద చర్చలు సీనియర్ ఐఏఎస్లతో కానీ, కలెక్టర్లతో కానీ, మేధావులతో కానీ, రైతులతో కానీ, లాస్ట్ అసెంబ్లీలో చర్చ పెట్టి అవతలున్న బీజేపీ పార్టీతో కానీ, బీఆర్ఎస్ పార్టీతో కానీ, ఎంఐఎంతో కానీ ప్రతిపక్షాల వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఆ సలహాలు కూడా ఏదైనా అవసరం ఉంటే దీన్ని యాడ్ చేయాలని కొన్ని యాడ్ కూడా చేసినాం. అట్లా చట్టం చేసి అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత మొన్ననే మనం దాన్ని లాంచింగ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. దానిలో ముఖ్యంగా ఈ ధరని తయారు చేసిన చట్టం అది మాయాధార చట్టం. దాన్ని తీసి బంగాళాఖాతంలో వాడేయాలని మనం డిసైడ్ అయినాం. దాన్ని వాడేసినాం. భూభారతి తీసుకొచ్చిన తర్వాత దీనిలో ఎట్లెట్లుంటే ఆ నామ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇప్పటిదాకా జేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చెప్పుకున్నారు. దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో మిస్యూజ్ కాకుండా ఎక్కడ దానికి అవకాశాలు ఇవ్వకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆ ధరణి చట్టం తెచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన 2-3 డోర్లు బంద్ చేసి ఒక రూమ్లో కూర్చొని తయారు చేసిన చట్టం అది. చాలా మందికి తెలియదు, వకీల్ సాబ్ని పెట్టుకోవాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. మన జేసీ గారు, మన ఆర్డీఓ గారు అంటే మీరు నడుచుకుంటూ వచ్చేసేయచ్చు, అక్కడ మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు, దానికి మేము బాధ్యతగా కూడా ఉంటాము. మేము మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. మేము ఇవ్వకపోతే మీరు మళ్ళీ పై అధికారికి కూడా కంప్లైంట్ చేయవచ్చు. సో మన గ్రామంలో, మన విలేజ్లో, మన జిల్లాలోని ఇట్లాంటి మీకు గుర్తు చేయడానికి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదివరకు ఉన్న చట్టంలో, ధరణి కంటే ముందు ఉన్న చట్టంలో నేను ఒకళ్ళ దగ్గర నుంచి విక్రయించాను. నేను వెంకటేశ్వర గారి దగ్గర నుంచి వారి భూమి 1 ఎకరం నేను కొనుక్కున్నాను. కొనుక్కొని రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయిపోయింది. 2020 సంవత్సరంలో కొనుక్కున్నాను, 2020 సంవత్సరంలో. దీన్ని నేను తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మ్యూటేషన్ చేసుకోకపోతే, అది పానీలో ఎక్కకపోతే తర్వాత నాకు పట్టా వచ్చేది కాదు. నేను మళ్ళీ తహసీల్దార్ గారి చుట్టూ తిరగాలి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఇప్పుడు అట్లాంటి విషయం జరిగే పరిస్థితి లేదు. ఎప్పుడైతే కొనుగోలు జరుగుతుందో అప్పుడే వేలుముద్ర పడుతుంది. ఇమ్మీడియట్గా పాస్బుక్ కూడా కొత్తది ఎవరైతే కొన్న వ్యక్తి ఉన్నారో, విక్రయించిన వారు ఉన్నారో వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇన్స్టెంట్ మ్యూటేషన్ అంటాం మనం. ఎప్పటికప్పుడే మ్యూటేషన్ అయిపోతుంది, బాగిలో పేరు మారిపోతుంది, అమ్మిన వారి దగ్గర నుంచి ఆ ల్యాండ్ అనేది తగ్గిపోతుంది, కొన్న వారి దగ్గర వచ్చేస్తుంది. దీంట్లో మళ్ళీ ఎవరి దగ్గర తిరగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు తహసీల్దారే ఒక రిజిస్ట్రార్గా పనిచేస్తారు. ఒక పెద్ద ఆయన చనిపోయినారు, వాళ్ళకి 4 కొడుకులు ఉన్నారు. 2 హైదరాబాద్లో ఉంటారు, 2 ఊర్లో ఉంటారు. ఆ 2 వచ్చి ఈ భూమి మాదే, మా నాన్నగారికి, మేము 2 కొడుకులో మాకు భూమి ఇచ్చేసేయండి అంటారు. ఆ భూమి మేము ఇప్పుడు వాళ్ళిద్దరికి చేసేస్తాం. వాళ్ళిద్దరు అంగీకారం సంతకం ఉంటే తర్వాత మిగతా 2 కొడుకులకు తెలిసి వాళ్ళు మా దగ్గరికి వస్తారు. సార్ మాకు తెలియకుండా చేసినారు, మాకు ఎలాంటి నోటీస్ ముట్టలేదు, వీళ్ళు మోసం చేసేసారు మమ్మల్ని. ఆ 4 ఎకరాలు 2 ఎకరాలు మాకు కూడా భాగం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న చట్టాల ప్రకారం దీనిలో కలెక్టర్గా నేను కూడా ఏం చేయలేదు. నేను మహా అంటే వాళ్ళకి ఏం చెప్పగలుగుతాను, మీరు కోర్టుకు వెళ్ళండి, ఇది మీ కుటుంబం మధ్యలో సమస్య కాబట్టి నేను తీర్చలేను,